జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామానికి చెందిన ముదిగంపల్లి లక్ష్మీరాజం న్యాయం కోసం ఏడాది కాలంగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు. ఒకప్పుడు ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన ఇప్పుడు బతుకుదెరువు కోసం హమాలి సెంట్రింగ్ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ, తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయంలో స్పెషల్ బిఎడ్ పూర్తి చేసిన లక్ష్మీరాజం 2008లో సర్వశిక్ష అభియాన్లో చేరి అనంతరం ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ టీచర్గా పనిచేశాడు. 2012లో విఆర్ఏగా ఎంపికై 11 ఏళ్లు సేవలందించాడు. విఆర్ఏ పోస్టులు రద్దు కావడంతో 2023లో వేములవాడ మున్సిపాలిటీలో వార్డు అధికారిగా చేరాడు. 2024లో డిఎస్సి ద్వారా స్కూల్ అసిస్టెంట్గా ఎంపికైన లక్ష్మీరాజం అక్టోబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందుకొని కొడిమ్యాల జెడ్పీ హైస్కూల్లో విధులు ప్రారంభించాడు. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ విషయంలో వివాదం తలెత్తడంతో 8 నెలల తర్వాత 2025 మే 8న ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. సీఎం ఇచ్చిన నియామక ఉత్తర్వులు ఎలా చెల్లవు అంటూ లక్ష్మీరాజం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సర్టిఫికేట్ గడువు, వెరిఫికేషన్ ప్రక్రియలో స్పష్టత లేకపోవడమే తనకు అన్యాయం జరిగిందని చెబుతున్నాడు. ఉద్యోగం కోల్పోయిన తర్వాత కుటుంబ పోషణ కోసం కూలి పనులకు వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి నెలకొంది. గతంలో చేసిన మున్సిపల్ ఉద్యోగం అయినా తిరిగి ఇవ్వాలని అధికారులను వేడుకుంటున్నాడు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. డిఎస్సి నోటిఫికేషన్, అర్హతల నిర్ధారణలో లోపాల వల్లే లక్ష్మీరాజం వంటి వారు నష్టపోతున్నారని పేర్కొంటున్నాయి. నా పేరు ముదిగంపల్లి లక్ష్మీరాజం. మాది చెప్యాల గ్రామం, కొడిమ్యాల మండలం, జగిత్యాల జిల్లా. నేను గత డిఎస్సిలో 2000 మెగా డిఎస్సి 2024 టీచర్ ఉద్యోగం వచ్చింది. 8 నెలలు చేసిన తర్వాత నాకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. తిరిగి ఇక చాలా రోజుల నుంచి ఏడాది నుంచి తిరుగుతూనే ఉన్నా. ఇక నా తిరగడం వల్ల నా డబ్బులన్నీ అయిపోయినాయి. నా చేతులు చెల్లి గవ్వ లేకుండా అయిపోయింది. ఇక గత్యంతరం లేని టైంలో జగిత్యాల ఊళ్ళే పని చేస్తే బాగుంటుందని జగిత్యాల పనికి వెళ్ళడం, కూలి పనికి పోవడం జరుగుతుంది. అందుకని నన్ను ఈ యొక్క ప్రభుత్వం నా యందు దయతలిచి కనికరించి నన్ను ఆదుకోవాలని, న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వానికి నేను విన్నవించుకుంటున్నాను. నా పేరు ముదిగంపల్లి లక్ష్మీరాజం. మాది గ్రామం చెప్యాల, మండలం కొడిమ్యాల, జగిత్యాల జిల్లా. మాది నిరుపేద దళిత కుటుంబం. చిన్నప్పటి నుండి మేము చదువుకొని నేను 3 ఉద్యోగాలు సాధించిన. గతంలో నేను 2008లో కడప జిల్లాలోని బదిర పాఠశాలలో నేను స్పెషల్ బిఎడ్లో కోర్స్ పూర్తి చేసిన తర్వాత అది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అప్లికేటెడ్ తిరుపతిలో. తర్వాత అక్కడ నుండి వచ్చి నేను స్థానిక మండలంలో కొడిమ్యాలలో ఐఆర్టీగా మొదట ఉద్యోగంలో చేరిన. ఐఆర్టీ తర్వాత 1 సంవత్సరం కొడిమ్యాలలో చేసిన తర్వాత సిర్పూర్ కాగజ్ నగర్ ఆదిలాబాద్ డిస్టిక్లో 2 సంవత్సరాలు చేసిన ఐఆర్టీ రిసోర్స్ టీచర్గా. తర్వాత ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ ద్వారా మళ్ళీ నేను రిసోర్స్ టీచర్గా వేములవాడ భవిత సెంటర్లో నాకు ఉద్యోగం రావడం జరిగింది 2012లో. మళ్ళీ ఆ ఉద్యోగం చేసుకుంటూ విఆర్ఏ ఏపీపీఎస్సీ ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విఆర్ఏ ఉద్యోగం స్థానిక మా విలేజ్లోనే రావడం జరిగింది. అవి చేసుకుంటూ 11 సంవత్సరాలు చేసుకుంటూ జీవిస్తున్న క్రమంలో మాకు గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి గారు మాకు విఆర్ఏలందరికీ పదోన్నతులు కల్పిస్తే నాకు వేములవాడ మున్సిపల్లో వార్డ్ ఆఫీసర్గా పదోన్నతి వచ్చింది. నేను అక్కడ సంవత్సరం మీద 2 నెలలు అక్కడ చేసుకుంటూ డ్యూటీ చేసిన. అదే క్రమంలో మళ్ళీ ఇప్పుడు స్థానిక ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేశారు. అందులో నేను అప్లికేషన్ పెట్టి ఎగ్జామ్ రాయేసి నేను జగిత్యాల జిల్లాలో ఎస్సీ కేటగిరీలో మొదటి ర్యాంకు రావడం జరిగింది. ఆ తర్వాత నేను దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ టైంలో నేను దానికి సంబంధించిన సర్టిఫికేట్లు అన్నీ సబ్మిట్ చేశాను. మున్సిపల్ ఆఫీస్ నుంచి కూడా ఎన్ఓసి తీసుకురావాలని చెప్తే ఎన్ఓసి కూడా తీసుకొచ్చి సబ్మిట్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఆర్సీఐ స్పెషల్ బిఎడ్ లేదా ఆర్సీఐ అనేది అక్కడ నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. జీవో నెంబర్ 4లో కూడా స్పెషల్ బిఎడ్ లేదా ఆర్సీఐ అనేది అక్కడ పేర్కొనడం జరిగింది.
నేను అదే విషయాన్ని అధికారులకు చెప్తే కూడా బాబు ఆర్‌సీఐ రెన్యువల్ అప్లై చేసిన అక్నాలెడ్జ్‌మెంట్ సరిపోతుంది. అది 90 రోజులు వాలిడిటీ ఉంటుంది అని వాళ్ళే చెప్పారు. దానికి సంబంధించిన సర్క్యులర్ కూడా నేను జత చేయడం జరిగింది. తర్వాత నేను అదే రోజు ఢిల్లీకెళ్ళిపోయినా. తర్వాత ఢిల్లీకెళ్ళిపోయినాక 7వ తారీఖు నాడు రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళని అక్కడికి ఆఫీస్‌కెళ్తే, సార్ నాది ఎందుకు రెన్యువల్ చేయలేదు అన్నాక, నా యొక్క పాయింట్లు, నా యొక్క సర్టిఫికేట్లు అన్నీ చూసి, వాళ్ళు నా సర్టిఫికేట్ రెన్యువల్ చేయడం జరిగింది. అదే సర్టిఫికేట్‌ని నేను వాట్సాప్‌లో మా భార్యకు సెండ్ చేయడం జరిగింది. ఆమె తీసుకెళ్ళి వాళ్ళకి అప్పజెప్పడం జరిగింది. తర్వాత నేను అక్కడి నుండి 8వ తారీఖు నేను ఇంటికి రావడం జరిగింది. సాయంత్రం 8వ తారీఖు అక్టోబర్ 8, 24ల ఆన్‌లైన్‌లో మెరిట్ లిస్టు పెట్టిర్రు. అందులో నా పేరు రావడం జరిగింది. ఆ తర్వాత 9వ తారీఖు ముఖ్యమంత్రి చేతుల మీదుకెళ్ళి ఆర్డర్ తీసుకోవాలి. ఎల్బీ స్టేడియం వెళ్ళాలి బాబు అని డీఓ ఆఫీస్ నుంచి ఫోన్ రావడం జరిగింది. నేను మా ఆఫీస్‌లో అనుమతితోటి నేను వేములవాడ మున్సిపల్ అనుమతితోటి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. తర్వాత అక్కడ ఆర్డర్ కాపీ తీసుకొనొచ్చి నేను మళ్ళీ మా సార్‌కు నేను చెప్తూ మళ్ళీ డీఓ ఆఫీస్‌లో 10వ తారీఖు నాడు నేను రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 5 రోజులు స్కూల్ హాలిడేస్ కాబట్టి 15వ తారీఖు నాడు మాకు స్కూల్ అలర్ట్ చేశారు. అదే విషయాన్ని నేను కూడా చెప్పాను మా కమిషనర్ సార్‌కి, మా మున్సిపల్ కమిషనర్ సార్‌కి కూడా చెప్పాను. సరే బాబు అన్నారు. తర్వాత 16వ తారీఖు నాడు నాకు స్కూల్ అలర్ట్ అయిన తర్వాత నేను వెళ్ళి నేను అది ఎల్‌పీసీ తర్వాత సర్వీస్ బుక్కు అక్కడి నుండి ప్రతి కాపీ నేను తీసుకొచ్చి నేను స్కూల్‌లో అప్పజెప్పడం జరిగింది. ఆ తర్వాత 8 నెలలు నేను పని చేశాను. జీతం తీసుకున్నాను. ఆ తర్వాత ఈ క్రమంలో నువ్వు సర్టిఫికేట్ ఇవ్వలేదు టైంకు అని నాకు చదవకముందే మా స్థానిక హెడ్ మాస్టర్ గారు చదవకముందే సంతకం తీసుకొని షోకాజ్ నోటీస్ చేతిలో పెట్టారు. నేను మేడం ఇదేంది మేడం అన్నీ నేను సబ్మిట్ చేశాను. ఇన్ టైమ్‌లోనే చేసేసాను. నేను పర్మిషన్ తీసుకున్నాను. నేను సర్టిఫికేట్ రెన్యువల్ కూడా వాళ్ళకు చెప్పాను. నేను ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా అంటే కూడా బాబు ఎన్ఓసి తెమ్మంటే తెచ్చాను. తర్వాత నా రెన్యువల్ అప్లికేషన్ ఇవ్వమంటే ఇచ్చాను. తర్వాత వాళ్ళు 90 డేస్ వాలిడ్ ఉంటుందని వాళ్ళే చెప్పారు. ఇదంతా జరిగిపోయింది మేడం. ఇప్పుడు ఇట్లా అంటే ఏం కాదు రాసియమంటే నేనే అది దానికి సంబంధించిన రిపోర్ట్ అంతా రాసి పంపించిన. ఆ తర్వాత స్కూల్ సెలవులు వచ్చినాయి ఏప్రిల్‌లో. ఇక నేను స్కూల్‌కి వెళ్ళడం లేదు. ఇది మార్చిలో జరిగింది. మార్చిలో నాకు షోకాజ్ నోటీస్ ఇస్తే ఏప్రిల్ తర్వాత మే 8 నాడు నాకు మేడం ఫోన్ చేసింది. హెడ్ మాస్టర్ గారికి ఫోన్ చేస్తే నేను డీఓ ఆఫీస్‌కి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా నన్ను కూర్చోబెట్టుకొని నా యొక్క క్యాన్సిల్ ఆర్డర్‌ని చదవకముందే నా చేతిలో పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇక అది తీసుకెళ్ళి నేను మున్సిపల్ ఆఫీస్‌లో కలిశాను. అది డైరెక్షన్ లేకుండా తీసుకోవడం జరగదు బాబు అన్నాక మళ్ళీ డీఓ ఆఫీస్‌కి తిరగడం, మళ్ళీ మంత్రి గారిని కలవడం, ఇక కోర్ట్‌కెళ్ళాను. మళ్ళీ కోర్ట్ కూడా స్టేటస్ కో ఇచ్చింది. ఎట్లుందో అట్లా కొనసాగించండి అని స్టేటస్ కో ఇచ్చింది. అయినా కూడా దాన్ని కూడా అధికారులు పట్టించుకోలేదు. ఇక తర్వాత నేను కూడా డీఓ సార్ కలిసి రిక్వెస్ట్ చేసిన. సార్ నాకు పాత ఉద్యోగం వచ్చే విధంగానన్నా నాకు డైరెక్షన్ ఇవ్వండి సార్ అని బతిమలాడుతా ఉంటే, ఇక అది పోయిన సంవత్సరం ఒక 6, 7 నెలల తర్వాత అది సార్ గారు సరే అని డీఓ గారు మళ్ళీ నాకు మళ్ళొక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది తీసుకెళ్ళి నేను మళ్ళా మున్సిపల్‌లో ఇవ్వడం జరిగింది. అక్కడి నుండి వాళ్ళు వరంగల్ ఆ కాగితాన్ని పంపించారు. అయినా కూడా అక్కడ కూడా అది నువ్వు కరెక్ట్ డైరెక్షన్ ఇది లేదు, అది లేదు అని కాగితాలతోటి ఇట్లనే చేస్తూనే ఉన్నారు సార్. ఇక ఈ క్రమంలో ఈ ఏడాది నుంచి తిరుగుతూనే ఉన్నా. నేనేం తప్పు చేయలేదు. నేను ముందే నా సర్టిఫికేట్ రెన్యువల్ అయిపోయింది అని చెప్పాను వాళ్ళకు. వాళ్ళే నడుస్తది బాబు ఇదని వాళ్ళే ఉద్యోగం ఇచ్చారు. మళ్ళీ ఇది లేదు నువ్వు 5వ తారీఖు ఇచ్చేది నువ్వు 7వ తారీఖు ఇచ్చినావు అని వాళ్ళే తీసేసారు. ఈ క్రమంలో నా పాత ఉద్యోగం కూడా రావడం లేదు. ఇక అది కూడా అట్లా కుదరదు బాబు. నువ్వు వెళ్ళింది ఎట్లనైతే వెళ్ళినావో మేము ఎలాగనైతే పంపించామో నువ్వు కూడా అలాగ రావాల్సి ఉంటుంది. ఒక రాతపూర్వకంగా ఒక డైరెక్షన్ ఉండాలి అన్నాక ఇక ఎటు చేయలేని పరిస్థితుల్లో నేను రోజు కూలి పనికి వెళ్ళడం జరుగుతుంది. జగిత్యాల లేబర్ అడ్డా మీదకెళ్ళి కూలి పనికి, సెంట్రింగ్ పనికి ఏ పని దొరికితే ఆ పనికి వెళ్ళడం జరుగుతుంది సార్. ఇందులో నేను చేసిన పొరపాటు ఏముందనేది తెలియదు సార్. ఇక కోర్టు చుట్టూ తిరిగిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారికి పోయినాను. ఈ విషయాన్ని చెప్తే కోర్టుకి వెళ్ళాలని చెప్పిండు సారు. తర్వాత అంతకుముందు మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, తర్వాత అడ్లు లక్ష్మణ్ కుమార్ గారిని కూడా కలిసిన. సార్ నాకు జీపీఓలో కూడా పేరు వచ్చింది. బీఆర్ఏలు
అందరూ మళ్ళీ బ్యాక్ రావాలని రెవెన్యూ మంత్రి గారు చెప్పడం వల్ల నేను కూడా గూగుల్ ఫామ్ నింపిన. నాకు కూడా పేరు వచ్చింది, నాది కూడా అందులో పేరు వచ్చింది. కానీ అయినా కూడా నేను సార్ గారిని తిరిగిన, కలెక్టర్ ఆఫీస్ తిరిగితే అట్లా ఉండదు బాబు, అట్లా ఉండదు, నువ్వు టీచర్గా నువ్వు అక్కడే ఉండాలి, ఇట్లా నీకు మధ్యలో కుదరదు ఇవ్వడం అని అన్నారు వాళ్ళు కూడా. ఇక ఇవన్నీ తిరిగి తిరిగి సీఎం పేరుకి, సీఎం ప్రగతి భవన్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రజాభవన్ వెళ్ళి అక్కడ కూడా అప్లికేషన్ ఇచ్చిన. అక్కడ కూడా చిన్నారెడ్డి సార్ చూసిండు, అవన్నీ చదివిండు. తర్వాత డైరెక్ట్ స్కూల్ ఎడ్యుకేషన్కి పోయినా, అక్కడ ప్రజావానికి 4 సార్లు పోయినా ఇక్కడ జైత్యాల్లో. ఇక అన్ని తిరుగుతున్నాను. ఆది శ్రీనివాస్ సార్ గారిని కలిసి, సార్ నాకు మున్సిపల్ అని ఇప్పించండి సార్, మా కుటుంబం కష్టం అయితే అందు బతకడం అని అడిగిన. సార్ కూడా కమిషనర్ సార్ గారికి ఫోన్ చేసి చెప్పిండు. సరే అది కూడా తిరుగుతూనే ఉన్నా, ఏది ఉద్యోగం రాలేదు సార్ ఇప్పటి వరకు. ఈ బతకడం కోసం కూలి పనికి వెళ్ళడం జరుగుతుంది సార్. ఇందులో మేము చేసిన పొరపాటు ఏం లేదు సార్. ఇవన్నీ ఇంత ఇప్పుడు మాకు ప్రభుత్వం సహకరించి మాకు న్యాయం చేయాలి, నాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. నేను మొదటి ర్యాంక్ ద్వారానే వచ్చింది కదా సార్, అందుకే నా టీచర్ జాబ్ నాకు ఇప్పించాలని, లేని ఎక్కడన్నా మున్సిపల్ ఉద్యోగం అని ఇప్పించి నా కుటుంబాన్ని నన్ను ఆదుకోవాలని